హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్ మోడల్ వచ్చేసి వీనెక్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ స్క్రీన్లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉండే డిజైన్ ట్రై చేయాలనుకుంటే కనుక ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. మన ఛానల్లో ఇంతవరకు వీనెక్ బ్లౌజ్ డిజైన్ని అప్లోడ్ చేయలేదు. వీడియోనైతే కొంచెం హెవీ లుక్తో ఉంది, అలానే తక్కువ క్లాత్తో ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలిగే బ్లౌజ్ డిజైన్ ఇది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే మనకి వీనెక్ బ్లౌజ్ డిజైన్లో షోల్డర్ దగ్గర మాత్రం 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అలానే 3 ఇంచెస్ వచ్చేసి నెక్ విడ్త్ని మార్కింగ్ చేసుకున్నాను. నెక్ లెంత్ 10 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వీ షేప్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఒక మార్కింగ్ చేసేసుకుని దీని చుట్టూ కూడా 1.5 ఇంచ్ కానీ లేదంటే 1.5 ఇంచ్కి కానీ మీకు డిజైన్ స్టిచ్చింగ్ సైజుని బట్టి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ మార్కింగ్ చేసిన తర్వాత నడుం దగ్గర మాత్రం స్క్రీన్లో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇలా నడుం దగ్గర వేరే కలర్ కాంబినేషన్లో స్టిచ్చింగ్ చేసుకుంటే డిజైన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడైతే నేను వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే డిజైన్ మొత్తం స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ బట్టి క్లాత్ని అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా కంప్లీట్గా బ్యాక్ నెక్ మొత్తం కూడా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్లో చూపించిన విధంగా మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఈ పీసెస్ అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా నడుము దగ్గర కూడా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్ శారీ బ్లౌజ్ డిజైన్ అనమాట. ప్లెయిన్ సిల్క్ శారీతో స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, అందు గురించి అని చెప్పేసి నేను ఇక్కడైతే మొత్తం ఫుల్గా కూడా బ్లౌజ్ మొత్తం క్యాన్వాస్ పేపర్ని అయితే స్టిచ్చింగ్ చేశాను. అలానే నడుము దగ్గర డిజైన్ కోసం అని చెప్పేసి నెక్ దగ్గర ఈ విధంగా కటింగ్ చేసుకున్న పీస్ని డబుల్ ఫోల్డింగ్లో క్యాన్వాస్ పేపర్ ఉంచేసి ఈ క్యాన్వాస్ పేపర్ మీద ఈ డిజైన్ అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎక్స్ట్రాగా స్టిచ్చెస్ కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. క్యాన్వాస్ పేపర్ ఎప్పుడు కూడా షైనింగ్ ఉన్న వైపు కాకుండా ప్లెయిన్గా ఉన్న వైపే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసేసుకుని లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ అలానే సైడ్ స్టిచ్చెస్ దగ్గర కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా కటింగ్ చేసుకుంటే మనకి ఏ వైపు ఫ్రంట్ సైడ్ ఏ వైపు స్టిచ్చెస్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇలా కంప్లీట్గా ఇప్పుడు దీన్ని లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసేసుకోవచ్చు, లేదంటే కనుక డైరెక్ట్గానే స్టిచ్చింగ్ చేసేయచ్చు. నేనైతే ఒకసారి కొంచెం ఐరన్ చేశాను. ఈ విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లౌజ్ కోసం అని చెప్పేసి 2 కలర్ కాంబినేషన్లో అయితే మనకి నార్మల్గా బ్లౌజ్ పీస్ వచ్చేసి వైట్ కలర్ ప్లెయిన్ శారీలో బ్లౌజు, దీనికి పింక్ కలర్ కాంబినేషన్లో డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనకి డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 1/2 మీటర్ అయితే క్లాత్ ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్ని పీసెస్కి కూడా క్యాన్వాస్ పేపర్ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేయడానికి మనకి 1 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలానో ఉంటుంది, అలానే డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 1/2 మీటర్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ నడుము పట్టి దగ్గర మాత్రం కలర్ చేంజ్ చేసుకుని ఇక్కడైతే పింక్ కలర్ క్లాత్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు ఒకవేళ కలర్ ఏం చేంజ్ చేయకూడదు అని అనుకుంటే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ చేసేసుకుని పైపింగ్ కోసం మాత్రం పింక్ కలర్ క్లాత్ని యూజ్ చేస్తే డిజైన్ అలా అయినా సరే నీట్గానే ఉంటుంది. ఫస్ట్ అయితే నడుము వైపు అలానే ఈ డిజైన్ వైపు కూడా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి ఒకసారి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఈ డిజైన్ కోసం స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ 300 నుంచి 400 రూపీస్ ఉంటే కనుక ఈ బ్లౌజ్ కోసం 800 నుంచి 900 వరకు స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవచ్చు. మీరైతే డిజైన్ కోసం ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఉన్న వైపు నుంచి ఐరన్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ అనమాట. మనకి సిల్క్ క్లాత్ని యూజ్ చేసినప్పుడు క్లాత్ అనేది థిక్నెస్ చాలా తక్కువగా ఉంటుంది కదా, అందు గురించి అని చెప్పేసి
క్యాన్వాస్ పేపర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు క్యాన్వాస్ పేపర్ అవైలబుల్గా లేకపోతే మీరు క్యాన్వాస్ పేపర్ని అయితే స్కిప్ చేసేయండి. డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసినా బాగానే ఉంటుంది. కాకపోతే డిజైన్ అనేది మనకి నీట్గా రావాలంటే కనుక బిగినర్స్ అయితే ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని స్టిచ్చింగ్ చేస్తే చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. డిజైన్ కూడా మనకి ఇంకొంచెం నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ మనకి క్లాత్ వచ్చేసి చాలా థిక్నెస్ తక్కువగా ఉంది కదా, అందు గురించి అని చెప్పేసి నేను ఫ్రంట్ వైపు నుంచే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా 2 పార్ట్స్ని కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసేసుకుని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ డిజైన్ పార్ట్ కోసం పింక్ కలర్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా 2 సైడ్స్ కూడా ఈ డిజైన్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ అయితే హెవీ లుక్తో కనిపిస్తుంది, కానీ మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే అవసరం ఉండదు. మరి హెవీగా కనిపించినా సరే ఫ్యాబ్రిక్ అనేది ఒక 1/2 మీటర్ ఎక్స్ట్రా క్లాత్తో మనం మొత్తం ఫుల్ బ్లౌజ్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో అలానే ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ క్లాత్ తీసుకుని పైపింగ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా 2 పార్ట్స్కి కూడా పైపింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. పైపింగ్ ఒకవేళ మీకు కొంచెం లావుగా వస్తుంది అనుకుంటే కనుక థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. థ్రెడ్ పైపింగ్ అయితే మనకి ఈక్వల్గా ఉంటుంది కనుక పైపింగ్ బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేయడం. ఇక్కడ వచ్చేసి 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు అదే పైపింగ్ని బ్యాక్ సైడ్ డిజైన్ కోసం కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకునేటప్పుడు మనకి పైపింగ్ అనేది ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. ఒక్కొక్క చోట లావుగా సన్నగా వస్తే కనుక మనకి అంత నీట్గా కనిపించదు. అందు గురించి పైపింగ్ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే థ్రెడ్ పైపింగ్ స్టిచ్చింగ్ చేసినా సరిపోతుంది. క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అంతా ఫ్రీగా మూవ్ అవ్వకపోతే కనుక మధ్యలో చిన్నగా కటింగ్ చేసుకుంటే మనకి ఇంకా ఫ్యాబ్రిక్ అనేది ఇంకా ఈజీగా మూవ్ అవుతుంది. ఈ విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను పింక్ కలర్ క్లాత్ అలానే సేమ్ వైట్ కలర్ క్లాత్ని కూడా డిజైన్ కోసం స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మనకి 2 సైడ్స్ ఎన్ని పీసెస్ అయితే అవసరమవుతాయి అన్ని పీసెస్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత స్క్రీన్లో చూపించిన విధంగా మరి దగ్గరగా కాకుండా అలానే దూరంగా కాకుండా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 సైడ్స్ కూడా వీటిని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత పైన డిజైన్ పార్ట్ నుంచేసి స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. 2 పార్ట్స్ని కూడా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మిడిల్ నుంచే స్టిచ్చింగ్ చేయండి. మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది ఎక్కడ కూడా ఎక్స్ట్రాగా మిగలకుండా ఉంటుంది. అలానే చివరి నుంచి స్టిచ్చింగ్ చేస్తే అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ లేదంటే మిడిల్లో కానీ తేడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా అయితే క్లాత్ని ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత డాట్స్ కోసం అని చెప్పేసి ఒక 3.5 ఇంచు పొడవులో డాట్స్ అయితే వేసేస్తున్నాను. డాట్స్ అయితే మరి లావుగా అయితే వేయకూడదు, ఎందుకంటే డిజైన్ అనేది మనకి బ్యాక్ సైడ్ మొత్తం డిజైన్ వచ్చేసింది కదా, కొంచెం సన్నగానే డాట్స్ వేసుకోండి. ఈ పీసెస్ అన్నీ కూడా స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసి వైట్ కలర్ పీసెస్ అన్నీ కూడా డిజైన్ పార్ట్ వరకు పింక్ డిజైన్ పార్ట్ వరకు వచ్చేలాగా చూసుకోవాలి. అలానే పింక్ కలర్లో ఉన్న పీసెస్ అన్నీ కూడా బ్యాక్ పార్ట్ వైట్ కలర్ వైపు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఫ్లవర్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్ లెంత్ విడ్త్ అలానే 2.5 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను. స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫ్లవర్ కోసమని ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనకి ఫ్లవర్ మొత్తానికి ఒక 6 పీసెస్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఫ్లవర్ మొత్తం కూడా
ఇంకొంచెం చిన్న సైజులో ఫ్లవర్ కావాలనుకుంటే ఒక 5 పీసెస్తో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియం సైజులో ఉన్న ఫ్లవర్ కోసం అని చెప్పేసి 6 పీసెస్ని అయితే కలిపి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో అయితే కొంచెం బిగ్ సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని పెట్టేసి హ్యాంగింగ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు హ్యాంగింగ్స్ అవసరం లేదనుకుంటే గనక నార్మల్‌గా ఫ్లవర్ మాత్రమే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అలానే దీనికోసం నేను ఇక్కడ రెడీమేడ్ హ్యాంగింగ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాననమాట. మీరు ఫ్యాబ్రిక్‌తో స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేను మాత్రం రెడీమేడ్ హ్యాంగింగ్స్‌ని స్టిచ్చింగ్ చేస్తాను. ఫైనల్‌గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.